గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ సందీప్ రావు, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, నిజామాబాద్. ఆ, ఈరోజు ముఖ్యంగా మనము వింటర్లో ఉన్నాము. వింటర్లో హార్ట్ అటాక్ ఎక్కువగా సంభవిస్తున్నాయి. వింటర్లో అంటే చలికాలంలో గుండెపోటు అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యంగా యంగ్ పేషెంట్స్లో ఈ మధ్య పోస్ట్ కోవిడ్ తర్వాత యంగ్ పేషెంట్స్ వింటర్ చాలా ఎక్కువగా మనం చూస్తున్నాము. లాస్ట్ డిసెంబర్ 1 నుంచి ఇప్పటివరకు మనము చేసిన ప్రొసీజర్స్ అన్నీ యంగ్ పేషెంట్స్, మళ్ళీ లేట్ నైట్ ఎర్లీ మార్నింగ్ వచ్చిన హార్ట్ అటాక్సే. సో దీని సందర్భంగా మనము ప్రెస్ మీట్ పెట్టి నిజామాబాద్ ప్రజలకు కొంచెం అవేర్నెస్ తేవాలనుకుంటున్నాము. వింటర్లో ముఖ్యంగా మనకి హార్ట్ అటాక్ పేషెంట్స్ ఎందుకు ఎక్కువ అని గమనించినట్లయితే, సడన్గా వాతావరణంలో చలి తీవ్రత పెరిగేసరికి బాడీలో ముఖ్యంగా రక్తనాళం యొక్క సైజు కన్స్ట్రిక్షన్ అంటే సంకోచించడం వల్ల గుండె యొక్క పనితీరు పెరుగుతుంది. దానివల్ల హైపర్ టెన్షన్, సాధారణంగా నార్మల్గా ఉండే బ్లడ్ ప్రెషర్ వింటర్లో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు హార్ట్ రేటు ప్లస్ బీపీ ఫ్లక్చుయేషన్స్ చలికాలంలో ఎక్కువగా ఉండడం వల్ల గుండె రక్తనాళములో ఉండే కొవ్వు, దాన్ని మనము వైద్య పరిభాషలో ప్లాక్ అంటాం. కొవ్వు పుడికను వైద్య పరిభాషలో ప్లాక్ అంటాం. ఆ కొవ్వులో మనకేమైనా క్రాక్స్ వస్తాయి అంటే ఆ కొవ్వు రక్తనాళంలో, గుండె రక్తనాళాల్లో కొవ్వులో ఏమైనా క్రాక్స్ వస్తే లోపల రక్త సరఫరాలో రక్తంలో రక్త కణాలు ఉంటాయి. ముఖ్యంగా హీమోగ్లోబిన్ కానీ ప్లేట్లెట్స్ కానీ తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఈ హార్ట్ అటాక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ అనేవి ఎక్కడైతే కొవ్వులో క్రాక్స్ వస్తాయో ఆ ప్లేట్లెట్స్ వెళ్ళి అక్కడ అతుక్కుపోయి రక్తనాళాన్ని సడన్గా క్లోజ్ చేస్తాయి. ఈ సడన్గా క్లోజ్ అయ్యేటప్పుడే మనకి హార్ట్ అటాక్ వస్తుంది. అంటే కిందికి వెళ్ళే రక్త సరఫరా గుండెకి అందక గుండె భాగం దెబ్బతినేసి సడన్గా చెమటలు రావడం కానీ, విపరీతమైన ఛాతీ నొప్పి, ఎడమ చేయి గుంజడము, సడన్గా దమ్ము రావడము, సడన్గా అన్కాన్షియస్ అయిపోయి మనకి ఇట్లాంటి పేషెంట్స్ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి పేషెంట్స్కి ముఖ్యంగా ఈ వింటర్లో ఇట్లా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సడన్గా మోషన్స్కి వెళ్ళినప్పుడు స్ట్రెయిన్ అవ్వడం వల్ల హార్ట్ మీద బర్డెన్ పడుతుంది. సడన్గా స్నానం చేస్తున్నప్పుడు ఫుల్ కోల్డ్ వాటర్ తీసుకునేటప్పుడు ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల లోపల ఉండే కొవ్వులో క్రాక్స్ రావడం వల్ల అవుతుంది. ఈ వింటర్లో ఇంకో ప్రాబ్లం మనం మెయిన్గా గమనించినట్టయితే, వింటర్లో మనం ఎక్సర్సైజ్ ఎవరు చేయరు. సో స్వెట్టింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. స్వెట్టింగ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం వాటర్ ఇంటేక్ తగ్గిపోతుంది. సో బ్లడ్ అంతా చిక్కగా ఉంటుంది, అంటే తొందరగా క్లాటింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఏ చిన్న ఫ్లక్చుయేషన్స్ ఉన్నా ఇమీడియట్గా బ్లడ్ క్లాట్ అయిపోయి హార్ట్ అటాక్స్ వస్తాయి. సో మెయిన్గా మనం చూసినట్టయితే చలి వల్ల బీపీ ఫ్లక్చుయేషన్స్ ప్లస్ విస్కాసిటీ, ఈ రెండు రక్తగడ్డగట్టే గుణం ఎక్కువ అవడము, లోపల రక్తపోటు, ఈ బీపీ ఫ్లక్చుయేషన్స్ వల్ల వింటర్లో హార్ట్ అటాక్స్ తీవ్రత ఎక్కువ. సో ఇట్లాంటి రాకుండా మనం ఏం చేయాలంటే వింటర్లో మంచి కోల్డ్ ఎక్స్పోజర్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత లైట్గా ఎక్సర్సైజ్ చేస్తూ మంచిగా వాకింగ్, రన్నింగ్, చలిగా ఎక్కువ ఉన్నప్పుడు కాకుండా జస్ట్ సన్ రైజ్ తర్వాత వాకింగ్, జాగింగ్, కొంచెం స్వెట్ వచ్చేటట్టు ఎక్సర్సైజ్ చేసి వాటర్ ఇంటేక్ అడిక్వేట్గా తీసుకుంటే ఇట్లా సడన్ హార్ట్ అటాక్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇక ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అయితే, రొటీన్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం అందరికి తెలిసినట్టు షుగర్ ఎక్కువ ఉండడం కానీ, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎప్పుడు ఎక్కువనే ఉండడం, అంటే కంట్రోల్లో లేని బ్లడ్ ప్రెషర్స్, తర్వాత వెయిట్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఒబేసిటీ వల్ల కొలెస్ట్రాల్ ఫార్మింగ్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒబేసిటీ అది ఇండైరెక్ట్గా అన్ని రక్తనాళాలకు, గుండెకి వెళ్ళే రక్తనాళాలు కావచ్చు, బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు కావచ్చు, కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలు కొవ్వు జమ అయిపోయి పక్షవాతము, హార్ట్ అటాక్ ప్లస్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇవన్నీ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి వస్తాయి. ఇవి అపార్ట్ ఫ్రమ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, డిస్లిపిడియం ఇవన్నీ మన లైఫ్ స్టైల్ డిసీజ్ తోటి వచ్చేవి. ఇంకా రొటీన్ అక్వైర్డ్ స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, స్ట్రెస్ అంటే ఇప్పుడు మనం అందరూ హార్డ్ వర్క్ మానేసి స్మార్ట్ వర్క్ వెళ్ళిపోయినాం. కూర్చొని పనిచేసే సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రపంచం అంతా నడుస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంతా. ఒకప్పుడు మనం ఫీల్డ్కి వెళ్ళి పనిచేస్తేనే పని అయ్యేది, ఇప్పుడు జస్ట్ రోబో టైపు అంతా టెక్నాలజీ ఎక్కువైపోయి, స్మార్ట్ వర్క్ ఎక్కువైపోయి, సో లైఫ్ స్టైల్ డిసీజెస్, ఒబేసిటీ ఎక్కువైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి, స్లీప్ తక్కువైపోయి, ఆ రక్తనాళాల్లో ఇప్పుడు చూస్తుంటే ఒకప్పుడు 50-60 ఇయర్స్ ఉండే కరోనరీ హార్ట్ అటాక్ పేషెంట్స్ నెంబర్ 1 కిల్లర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే మరణాలు సంభవిస్తే అత్యధిక మరణాలు హార్ట్ పేషెంట్స్లోనే చూస్తున్నాం. ఇట్లాంటి వాటికి మెయిన్ కారణం సెడెంటరీ లైఫ్ స్టైల్, స్లీప్. స్ట్రెస్ ఎక్కువైపోవడం. స్ట్రెస్ అనేది ఒక వ్యాధి. డిసీజ్ వల్ల, స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్, ఎక్కువ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అయిపోయి కొవ్వు ఫాస్ట్గా జమ అయిపోతుంది. చూడండి, ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ ఎమోషన్స్ అయిన వల్ల సడన్గా చనిపోవడం అంటారు.
అరే వాడు బాగా అరిచిండు ఇమీడియట్గా కొలాప్స్ అయిపోయాడు. అట్లాంటివి మనం న్యూస్లో చూస్తుంటాం కదా. సడన్గా డీజే ఎక్స్పోజర్, సడన్గా హై ఇంటెన్సిటీ డ్యాన్స్ చేసిన వాళ్ళు, జిమ్లో హెవీ వర్కౌట్స్ చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ ఫిజికల్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్ కెన్ బి ఏ కాజ్ ఫర్ సడన్ హార్ట్ అటాక్స్. స్ట్రెస్, స్లీప్ 8 hours సాలిడ్ స్లీప్ లేకపోయినా అది ఇండైరెక్ట్గా స్ట్రెస్కి గురి చేసి సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది. మెయిన్గా స్ట్రెస్ ఎక్కువ అవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని తినడం, కూర్చొని బరువు పెరగడం, వీటి వల్ల హార్ట్ అటాక్స్, స్ట్రెస్, స్లీప్, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ నా అబ్జర్వేషన్లో అయితే మేజర్ ఇప్పుడున్న ఈ కాంటెంపరీ ఈ సమకాలీన కాలంలో షుగర్, బీపీ, హైపర్ టెన్షన్ ఇవన్నిటికంటే స్ట్రెస్, స్లీప్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, బేక్డ్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, హై సాల్ట్ ఫుడ్స్. షాపింగ్ మాల్కి వెళ్తే అన్నీ సాల్ట్, అవేంటి మనం చిప్స్, బర్గర్స్, పిజ్జాస్, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే అన్నెసెసరీ కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇవన్నిటితోటి మన బాడీని మనమే కిల్ చేసుకుంటూ అన్ని రకాల డిసీజెస్ని ఇన్వైట్ చేస్తూ వీఆర్ ప్రాబ్లమ్స్కి వెళ్తున్నాం. ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటూ మంచి హెల్తీ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకుంటూ, అలవాటు చేసుకుంటే సడన్ హార్ట్ అటాక్స్ నుంచి దూరంగా మనం ఉన్న వాళ్ళం అవుతాం. ఒకవేళ ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకొని, ఈసీజీలో ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకొని, ఒకవేళ ఈసీజీలో ఎస్టీ ఎలివేషన్, మైకార్డియల్ ఇన్ఫాక్షన్ అది ఉన్నట్లయితే ఇమీడియట్గా మనం, ఒకవేళ క్యాత్ ల్యాబ్ ఉంటే యాంజియోగ్రామ్ తీసుకొని బ్లాక్స్ని ఐడెంటిఫై చేసుకొని ఇమీడియట్గా క్లియర్ చేసుకోవాలి. ఒకవేళ క్యాత్ ల్యాబ్ లేదు, కార్డియాలజిస్ట్ లేడు, ఇమీడియట్గా థ్రాంబోలైసిస్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది, ఆ ఇంజెక్షన్ ఇచ్చేసుకొని మనం ఇమీడియట్గా కార్డియాలజిస్ట్ ఉన్న హాస్పిటల్కి, క్యాత్ ల్యాబ్ ఉన్న హాస్పిటల్కి వచ్చినట్లయితే మనం హార్ట్కి సంబంధించిన నివారణ చర్యలు, హార్ట్ మజిల్ దెబ్బ తినకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చో అవన్నీ తెలుసుకోవచ్చు. సో మెయిన్గా ఈ సిమ్టమ్స్ ప్లస్ ప్రివెన్షన్ ప్లస్ ట్రీట్మెంట్, ఇవన్నిటి మీద మనం ఫోకస్ పెట్టుకుంటే ఇవన్నీ చూసుకోవచ్చు. 30 years ఒకప్పుడేమో 40 to 70 years కార్డియాక్ పేషెంట్స్ ఉండేది. ఇప్పుడు 20 years నుంచే మనం చూస్తున్నాం యంగ్ పేషెంట్స్లోనే బ్లాక్స్ ఉండడము అన్నీ చూస్తున్నాం. సో ఇట్లాంటి వాళ్ళు 25-30 years వాళ్ళు కంపల్సరీ ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఒక కార్డియాక్ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళ బీపీ ఎంత ఉంది, వాళ్ళ షుగర్ ఎంత ఉంది, వాళ్ళ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, వాళ్ళ హైట్ వెయిట్ మ్యాచ్ అవుతుందా, ప్లస్ లిపిడ్ ప్రొఫైల్ ఎట్లా ఉంది, ఈసీజీ ఎట్లా ఉంది, 2D ఎట్లా ఉంది, ట్రెడ్మిల్ టెస్ట్ ఎవ్రీ ఇయర్ చూసుకుంటే మనకి ఒక ఎక్కడెక్కడ మనం పొరపాట్లు జరుగుతున్నాం మనం వాటిని రెక్టిఫై చేసుకుంటుంటే సడన్ హార్ట్ అటాక్ నుంచి 99% మనం 95% కాపాడుకోవచ్చు. 5% జెనెటిక్ ఫెమిలియల్ ఉంటే మనం దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే 99% మనం సడన్ హార్ట్ అటాక్ నుంచి దూరంగా ఉండొచ్చు. చాలా మందిలో ఒక 1% సడన్గా రావచ్చు, కానీ 90 to 95% ఆఫ్ ది పేషెంట్స్కి ఏదో ఒక వార్నింగ్ ఒక 2-3 నెలల నుంచి మనకు వస్తుంటుంది. ముందు యాక్టివ్ ఉండేవాడు సడన్గా సైలెంట్, కొంచెం అలసిపోతున్నా అని చెప్పడం, కొంచెం నడిచిన దమ్ము వస్తుంది, కొంచెం నడిచిన ఛాతీలు వస్తుంది, బరువు తగ్గుతున్నా, ఏదో సమ్ వార్నింగ్ సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. అవిటిని మనం గ్యాస్ అనుకోనో లేకపోతే మనకి హిమోగ్లోబిన్ తక్కువ అనుకోనో వేరేకి అట్రిబ్యూట్ చేసి మనం నెగ్లెక్ట్ చేస్తాం. సడన్గా మనకి హార్ట్ అటాక్ అనుకొని మనం బాధపడుతూ ఉంటాం. కానీ 2-3 months నుంచి మనకు కొన్ని సైలెంట్గా వార్నింగ్స్ వస్తే మనకు తెలుస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు గతంలో మామూలుగా మెంటల్ టెన్షన్ లేకపోతే ఎక్కువ ఆలోచించడము చూస్తుంటే ప్రీ కోవిడ్లో మనకి ఇంత అవేర్నెస్, ఇంత హార్ట్ అటాక్స్, ఇంత మోర్టాలిటీ, ఇంతమంది చనిపోవడం, ఇంతమందికి హార్ట్ అటాక్ రావడం అంత డిస్కషన్స్ లేకుండే. పోస్ట్ కోవిడ్ తర్వాత సడన్గా మనకి ఈ సడన్గా మరణాలు పెరిగినాయి. ఇది మెయిన్గా మొన్ననే ఎయిమ్స్లో 2024లో 1 year స్టడీ ఇన్ ఎయిమ్స్ దే స్టడీడ్. ఆ కోవిడ్ డిసీజ్కి కానీ కోవిడ్ వ్యాక్సిన్స్ కానీ హార్ట్ అటాక్ కానీ ఏది లేదు రిలేషన్. ఈ స్మార్ట్నెస్ నేను చెప్పిన కదా, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్, స్లీప్, ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్లనే ఈ హార్ట్ అటాక్ యొక్క నెంబర్ పెరిగిందని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ మెడిసిన్ అండ్ మన ఎయిమ్స్ స్టడీలో కూడా ఈ కంప్లీట్గా ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ లాగానే మారిపోతుంది. ఇది కంప్లీట్గా 90% అక్వైర్డ్ మన అలవాట్లతోటే మనం తెచ్చుకున్న ప్రాబ్లం లానే మనం గుర్తించుకొని దానికి జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. వింటర్లో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మార్జినల్గా డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ మోర్ ఆర్ లెస్ సేమ్. వింటర్లో మనకి హార్ట్ అటాక్స్ నెంబర్ ఎక్కడ పెరుగుతుందంటే ఎక్కువ ఇంటెన్సిటీ చలికి. ఇప్పుడు మనం లాస్ట్ ఒక 1 weekలో 2-3 అయ్యప్ప స్వాములకే చూసినాం. అయ్యప్ప స్వాములు ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ప్రజెంటేషన్ అయ్యారు. సో వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ ఎక్కడైతే ఇంటెన్సిటీ ఆఫ్ వింటర్ ఎక్స్పోజర్ ఎక్కువ వాళ్ళకి పర్సనల్గా ఎక్కువ అవుతుందో వాళ్ళు దే విల్ ట్రిగర్ ఫర్ హార్ట్ అటాక్ పేషెంట్. చలికాలం అనేది గత సంవత్సరంకి ఈ సంవత్సరం చలి తీవ్రత కూడా చాలా పడిపోయింది, ఉష్ణోగ్రత లెవెల్ కూడా పడిపోతుంది. అవును, ఏవైతే రక్తనాళాలు కుదించుకుపోతాం, కుదించుకుపోయే ఒక్కొక్క దగ్గర
మామూలుగా మోచేతి కానీ కాళ్ళు కానీ నరాలు ఎక్కడ ఉన్నాయి అది ఫ్రాస్ట్ బైట్, అది అవును, అవి పెయిన్ వస్తాయి. ఆ పెయిన్ వచ్చేసి ఈ దాన్ని అది మన గుండె మీద ప్రభావం చూపే ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్గా. అయ్యి అంటే ఇప్పుడు మనం సడన్గా ఇప్పుడు ఒక 10 degrees 12 degreesలో ఉన్నాం, సడన్గా ఓవర్ నైట్ మనం 5 degreesకో 3 degreesకో వెళ్ళినప్పుడు ఆ బాడీ అడాప్షన్ కాదు. సో అదే రక్తనాళం ఏమవుతుంది, అడాప్షన్ కోసం సడన్గా ఇట్లుండే రక్తనాళం సడన్గా ఇట్లా సన్నబడిపోతుంది. అది చేతికెళ్ళే రక్తనాళం సన్నబడిపోతే మొత్తం నమ్నెస్ అయిపోతాం. అదే గుండెకెళ్ళే రక్తనాళం వెళ్ళిపోతే సడన్ సివియర్ అన్బేరబుల్ చెస్ట్ పెయిన్ వస్తుంది. బ్రెయిన్కి వెళ్ళే దాంట్లో ఏమవుతుంది, కోమా అన్కాన్షియస్నెస్కి వెళ్ళిపోతాం. సో ఆ ఫ్లక్చువేషన్స్ జరిగితే ఆ స్థితి వస్తుంది. సో మనం ఏం చేస్తాం, ఆ బాడీని అడాప్ట్ చేసుకోవడానికి బయట ఉండే టెంపరేచర్ని కాపాడుకోవడానికి మంచి క్లాత్స్ కానీ ప్లస్ వార్మర్స్ కానీ వాటర్ కానీ ఇవన్నిటిని మనం అడాప్టివ్ మెజర్స్ తీసుకుంటే అవి కాపాడుకోవచ్చు. ఇది మనం పుట్టినప్పటి నుంచి పెరుగుదలలో మనం చేసే అలవాట్లలో మనకుండే రిస్క్ ఫ్యాక్టర్స్లో 10% నుంచి స్టార్ట్ అయ్యి 10%, 20%, 30%, 40%, 50%, 70% మెల్లమెల్లగా జమ అవుతుంది. 70% కూడా మనకు చూడడానికి బాగానే ఉంటాడు, నార్మల్ ఉంటాడు, ఏం ప్రాబ్లం ఉండదు. రన్నింగ్ చేయొచ్చు, మ్యారథాన్ చేయొచ్చు, ట్రెక్కింగ్ చేయొచ్చు, హిమాలయాస్కి ఎక్కొచ్చు, అతనికి ఏం ప్రాబ్లం తెలియదు. 70% కంటే ఎక్కువ బ్లాక్ అయితే ఆ గుండెకెళ్ళే రక్తనాళాల్లో అది ప్రెషర్ డిఫరెన్స్ వల్ల హార్ట్కి రక్త సరఫరా అందక ఛాతీ నొప్పి రావడం కానీ అల్సర్ రావడం కానీ అట్లాంటివి వస్తాయి. అట్లాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలంటే ఎవ్రీ ఇయర్ 2Dకో TMT చేసుకుంటే మనకు బ్లాక్స్ ముందుగానే తెలుస్తాయి. 2Dకో TMT వల్ల 80%, 100లో 80 మంది వ్యాధిని గుర్తుపెట్టుకోవచ్చు, 20 మందికి తెలియదు. అట్లాంటి వాళ్ళకి CT కరోనరీ యాంజియోగ్రామ్ అని, CT కాల్షియం స్కోర్ అని, యాంజియోగ్రామ్ అని ఇంకా 100% తెలుసుకునే డయాగ్నోస్టిక్ టెస్ట్ మనకు అందుబాటు ఉన్నాయి. ఎవరికి కూడా ఓవర్ నైట్ 4 బ్లాక్స్ కావు. 4 బ్లాక్స్ ఎవరికి వస్తాయంటే అన్కంట్రోల్డ్ షుగర్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, బాగా లావు ఉండడం, ఎక్కువ స్మోకింగ్ చేయడం, ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్, జీవితం అంతా స్ట్రెస్, ప్రతిదానికి సెన్సిటివ్ ఉండి స్ట్రెస్ ఉంటారు కదా, వీళ్ళకైతే దాన్ని ఏమంటారు అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్, లోపల వ్యాధి ఉన్నట్టే. అట్లాంటి వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ బ్రెయిన్కి వెళ్ళే దాంట్లో ఉండొచ్చు, కిడ్నీకి వెళ్ళే దాంట్లో ఉండొచ్చు, హార్ట్కి వెళ్ళే రక్తనాళాల్లో కూడా బ్లాక్స్ ఉండొచ్చు. పెద్ద హాస్పిటల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన స్టడీలో కోవిడ్ వ్యాక్సిన్స్కి ఈ హార్ట్ అటాక్స్కి రిలేషనే లేదు. కోవిడ్ వ్యాధి వల్ల రక్తనాళాల్లో ఇప్పుడు పల్మరీ ఎంబోలిజం, కోవిడ్ డిసీజ్ వల్ల ఆ టైంలో గుండెకి లంగ్స్కి వెళ్ళే రక్తనాళాల్లో క్లాట్స్ అయినాయి, హార్ట్కి వెళ్ళే రక్తనాళాల్లో క్లాట్స్ అయినాయి, బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో క్లాట్స్ అయినాయి. కోవిడ్ వ్యాధి వల్ల అయినాయి కానీ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదని చెప్పేసి చెప్పారు. సరే సార్, బీపీ అనేది గతంలో వయసును బట్టి ఉండేది, ఇప్పుడు అసలు వయసుతో సంబంధం లేకుండా బీపీ వస్తుంది, దానివల్ల అవుతుంది, దానికి ఎలాంటి జాగ్రత్తలు? బీపీ అనేది మనం యూజువల్గా 120/80 నార్మల్, 140 కంటే ఎక్కువ ఉంటే స్టేజ్ 1 హైపర్ టెన్షన్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, వయసుకు సంబంధం లేకుండా అందరు బ్లడ్ ప్రెషర్స్ 140 లోపునే మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒక 60 years ఉంది, ఏజ్ ఉంది, అదని 140 ఉందని చెప్పేసి నిర్లక్ష్యం చేయొద్దు. అందరికీ యూనిఫామ్గా 140 లోపునే మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. బీపీ అనేది ఫస్ట్ మనకి రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే ఎక్కువగా ఉంటే ట్యాబ్లెట్స్ తోటి మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ట్యాబ్లెట్స్తో పాటు మనకి లైఫ్ స్టైల్ అంటే అడిక్వేట్ స్లీప్ 8 hours స్లీప్, తర్వాత ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా సమ్ ఫిజికల్ యాక్టివిటీ, తర్వాత వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇట్లాంటివి చేసుకుంటా ఉంటే లోపల హైపర్టెన్సివ్ డ్యామేజెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత యోగా, ప్రాణాయామం, తర్వాత సాల్ట్ ఇంటేక్ లెస్, తర్వాత మెయిన్గా గట్ హెల్త్. ఫస్ట్ బ్రెయిన్ మన బ్రెయిన్ అయితే, సెకండ్ బ్రెయిన్ కడుపులో మనం చెదారాన్ని నింపకుండా జస్ట్ గట్ హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పల్సెస్ ఎక్కువ తీసుకుంటూ, ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకుంటూ, ప్రాసెస్డ్ బేక్డ్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ తినుకుంటూ ఉంటే మనకి ఒబేసిటీ రాదు, ఒబేసిటీతో వచ్చే దుష్ఫలితాలు రావు. ఈ ఒబేసిటీ రాకపోతే మనం బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఎక్కువ భావాలు అందుకే ఎక్కువ రోజులు బతుకుతారేమో. సరే, ఇంతకుముందు మీరు చెప్పినట్టు అటువంటి సందర్భంలో పరిస్థితి లైట్గా తీసుకుని ఇది మామూలుగా యోగా ఎక్సర్సైజ్ చేస్తే అది అంటే రెండు సడన్గా వెజల్ క్లోజ్ అయిపోతే, సడన్ వింటర్ ఎక్స్పోజర్లో ఏమవుతుందంటే రక్తనాళాలు సడన్గా క్లోజ్ అయినప్పుడు ఫస్ట్ నమ్నెస్, స్పర్శ లేకుండా అయిపోతుంది, తర్వాత మూమెంట్ తగ్గిపోతుంది, తర్వాత స్పర్శ అవుతుంది. అంతవరకు మనం అంటే డాక్టర్ని కంపల్సరీ అబ్జర్వ్ అయిపోతాం. వాళ్ళు ఒక డాప్లర్ టెస్ట్ చేస్తారు, ఎక్కడుందో ప్రాబ్లం టెస్ట్ చేస్తే మనకు ప్రాబ్లం తెలిసిందనుకోండి, ఓన్లీ క్లోజ్ అయింది అనుకోండి, దాన్ని ఓపెన్ చేసే మెడిసిన్స్ పెడతాం, బ్లడ్ థిన్నర్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ అవి పెడతాం. లేక కొవ్వుతోటి క్లోజ్ అయింది అనుకోండి, దానికి మనం యాంజియోగ్రామ్ చేసుకొని ఎక్కడ బ్లాక్ ఉందో చేసుకొని దాన్ని క్లీన్ చేసుకుంటాం.
ఎట్లనే వదిలేస్తే ఏమవుతుంది, ఫస్ట్ నల్లగా అయిపోయి గ్యాంగ్రీన్ అయ్యి యాంపుటేషన్ అయిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అనుకుంటే 10 రకాల టెస్ట్ అదే అదే డాక్టర్ల మీద ఉన్న చెప్పేసి ఒక టాక్తో అది లైట్గా తీసుకొని మామూలుగా ఎక్సర్సైజ్ చేద్దామని అనుకుంటాం. ఏ డాక్టర్ కూడా పేషెంట్ని కావాలని ఇన్సల్ట్ చేయడు, పేషెంట్కి కావాలని టెస్ట్ రాయడు. అదంతా నాకు తెలిసి అపోహ అని నేను అనుకుంటా. దాని బదులు ఇప్పుడున్న టెక్నాలజీలో ఇప్పుడు మనం ఫోన్లు ఎందుకు కొనుక్కుంటున్నాం? కంఫర్ట్ కోసమే కొనుక్కుంటున్నాం. మనం ఇప్పుడు ట్రీట్మెంట్ చేయడంలో కావాల్సిన టెస్టులు చేస్తే తప్పేంటి? మనం ఒక ఫోన్కి 40,000 50,000 పెడతాం. ఒక టెస్ట్ ఇప్పుడు దగ్గు ఉంది, దగ్గు మామూలు దగ్గు కావచ్చు, పెద్ద రీజన్తో కూడా దగ్గు కావచ్చు. మనం పెద్ద రీజన్ ఎందుకు మిస్ కావాలి? కాబట్టి మనం కావాలని అంటే ఉన్న ఫెసిలిటీస్ని టెస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఫారెన్ పోతే ఎట్లా ఉంటుందో మన ఇండియన్స్కి చాలా తక్కువ అవగాహన. మనము అసలు మన దేశంలో ఉన్న పెద్ద సమస్య పేదరికం కంటే ఆరోగ్యం పైన అవగాహన లేకపోవడం. పేదరికానికి మొట్టమొదటి కారణం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం గవర్నమెంట్ నుంచి వ్యక్తిగతంగా. గవర్నమెంట్ సరిగ్గా బడ్జెట్ ఉండదు, గవర్నమెంట్ సరిగ్గా అవేర్నెస్ చేయదు. ఎప్పుడో ఉన్న పోలియో కోసం ఇవన్నీ టెలికాస్ట్ కావు కదా. టెస్టులు పేషెంట్ యొక్క ప్రాబ్లమ్ని నిర్ధారించుకోవడానికే రాస్తాం. ఏ డాక్టర్ కూడా అన్నెసెసరీగా టెస్టులు చేసి పేషెంట్ని ఇబ్బంది పెట్టాలని ఏ డాక్టర్ కూడా అనుకోడు. రాసే టెస్ట్లలో ప్రతిదానికి రీజన్ ఉంటుంది. ఆ రాసిన టెస్టులు మీకు అర్థం కాకపోతే ఎందుకు రాస్తున్నారని అడగండి. కానీ మీరు రాయడం వల్ల మా డబ్బులు వేస్ట్ అయితే మీరు బాధపడద్దు. హాస్పిటల్ని కానీ డాక్టర్ని కానీ అన్నెసెసరీగా ఇన్వాల్వ్ చేయొద్దు. ప్రతి టెస్ట్కి ఒక రీజన్ ఉంటుంది. దానివల్ల ఒక ట్రీట్మెంట్లో కానీ డయాగ్నోసిస్లో కానీ చేంజ్ ఉంటుంది. ఒకప్పటిలాగా చేతి రక్తనాళంలో నాడిని పట్టుకునే వ్యవస్థలో మనం లేము. ఇది స్మార్ట్ యుగం, టెక్నాలజీ యుగం. ఇన్ని టెస్టులు ఇన్ని డయాగ్నోసిస్లు వచ్చినాయి కాబట్టి లైఫ్ స్టైల్ మనం ఒకప్పుడు 50-60 సంవత్సరాల్లో పోయేది ఇప్పుడు 80-80 ఇయర్స్ వరకు బతకగలుగుతున్నారు. సో ఇంకో అపోహ ఏంటంటే హార్ట్ అటాక్ పేషెంట్స్కి డాక్టర్ ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా, ఎంత హై ఎండ్ ఎక్విప్మెంట్ వాడినా కొన్ని డాక్టర్ చేతిలో కూడా ఉండవు. హాస్పిటల్కి వస్తారు, సడన్గా నడుచుకుంటూ వచ్చినా ఆ ప్రాబ్లం అయింది, ఈ ప్రాబ్లం అయింది. ఏ డాక్టర్ కానీ, ఏ హాస్పిటల్ కానీ, ఏ నర్సింగ్ సిబ్బంది కానీ కావాలని అన్యాయం కానీ హామ్ కానీ చేయరు. అది ప్రాసెస్లో పేషెంట్ యొక్క గుణంలోనో పేషెంట్ యొక్క ప్రాబ్లంలోనో అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ అన్నెసెసరీగా డాక్టర్ని కానీ హాస్పిటల్ కానీ వైద్య వృత్తి మీద, వైద్య శాస్త్రం మీద అన్నెసెసరీగా తెలియకుండా ఇబ్బంది పెట్టడం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదు. ఏ డాక్టర్, ఏ టెక్నాలజీ, ఏ హాస్పిటల్, ఏ వైద్యుడు ఫ్రమ్ విలేజ్ నుంచి పెద్ద పెద్ద ప్రపంచం వరకు ఎవరు కూడా ఇబ్బంది పెట్టాలని చూడరు. అదంతా జస్ట్ అపోహ. దాన్ని ఇబ్బంది పెట్టి దాన్ని వైద్య వృత్తి మీద డిస్టర్బెన్స్ తీసుకురావద్దని ఒక సూచన. సరే, ఇప్పుడు ఈ చలికాలం లాగానే డైజెషన్ సిస్టమ్ అనేది కూడా దెబ్బతింటుంది. ఈ గ్యాస్ ట్రబుల్ మన చలికాలంలో డైజెషన్ సిస్టమ్ దెబ్బతిందంటే మన ఇప్పుడు సమ్మర్లో అనుకోండి, కొంచెం బయటకు వెళ్ళగానే అన్నీ మనం స్వెట్టింగ్ వచ్చి అలసిపోతాం, వాటర్ ఇంటేక్ తీసుకుంటాం. సమ్మర్లో అసలు మన బేసిక్ మెటబాలిక్ రేటే తగ్గిపోతుంది. సో డిమాండ్స్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి దానికి తగ్గట్టు తింటే ఓకే, ఎక్కువ తింటే అరగదు, ఉబ్బసం ఆయాసం వస్తుంది. అదే అప్పుడు అది ఉబ్బసం ఆయాసం మన లోపమా, కార్డియాక్ లోపమా, ఇంకెక్కడ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఆబ్వియస్గా వింటర్లో చాలామందికి దమ్ వస్తుంటుంది. అయితే సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్ కానీ, ఆస్తమా కానీ, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లోపల ఏదో ఒక ప్రాబ్లం వల్ల, బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. దాని యొక్క బర్డెన్ని మోసేది ఎవరు? గుండెనే. సో ఆ గుండె వీక్ అవుతున్నప్పుడు మనం ముందే కనిపెడితే ప్రాబ్లమ్ని కాపాడుకోవచ్చు. ఇప్పుడు కడుపులో ప్రాబ్లం ఉన్నా దాన్ని భరించేది గుండెనే. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ గట్లో, అది కడుపులో ఉన్నా, లంగ్స్లో ఉన్నా, ఎక్కడున్నా దాని క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల గుండె లోపల కొవ్వు పేరుకుపోయే తత్వం, గుణం ఎక్కువ ఉంటుంది. లాస్ట్ చివరిగా ఈ కార్డియాలజీ కాదు, శరీరం మనిషి కనీసం ఒకప్పుడు 80 ప్రాబ్లం మీద పడుతుంది కదా, ఎటువంటి జాగ్రత్త మెయిన్ సింపుల్గా చిన్న మెసేజ్? సడన్గా ఇప్పుడు వ్యాధులు ఎక్కువైనాయి, జబ్బులు ఎక్కువైనాయి, యువత వీటికి దూరంగా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళు సెల్ఫ్గా మనము మంచి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్ 3 మెయింటైన్ చేయాలి. ఫిజికల్ హెల్త్కి వచ్చేసి యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్, రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఏదో ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేసుకుంటూ వాళ్ళ బాడీని, వాళ్ళ వెయిట్ని మెయింటైన్ చేయాలి. వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ప్లస్ కొలెస్ట్రాల్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ కంట్రోల్లో పెట్టుకోవాలి. సోషల్ హెల్త్కి వచ్చేసరికి మంచి ఫ్రెండ్స్, దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్, హెల్దీ ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్రెండ్స్ ఉంటే మనకి స్ట్రెస్ లెవెల్స్, షేరింగ్ అవన్నిటితో కొంచెం
తగ్గుతుంది. ఇంకోటి మెంటల్ హెల్త్ అంటే అడిక్వేట్ స్లీప్లెస్, నైట్ అంతా స్లీప్ లేకపోవడం, ఎక్కువ రీల్స్ షార్ట్స్ చూస్తూ మనం టైం వేస్ట్ చేసుకోవడం, తర్వాత ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని పని చేయకుండా ప్లస్ కొంచెం పోస్చర్ చేంజ్ చేసుకుంటూ, తర్వాత మంచి అలవాట్లు పెంచుకుంటే బయట ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ తినకుండా ఎక్కువ బిర్యానీస్, జంక్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్స్ దూరంగా ఉంటూ, ఇప్పుడు షాపింగ్ మాల్స్కి వెళ్తే అన్నీ చిప్స్, బర్గర్స్, ఆల్కహాల్, స్మోకింగ్ అన్నిటికీ దూరంగా ఉంటే చాలామంది వాళ్ళ లాంగివిటీ, వాళ్ళ లైఫ్ స్పాన్ని పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.